గోచారం అంటే ఏంటి? గోచార ఫలితాన్ని మనం ఎందుకు విశ్వసించవచ్చు? మనము జన్మించినప్పుడు అంతరిక్షంలో ఉన్న గ్రహముల ఆధారంగా నీ జాతక చక్రాన్ని తయారు చేస్తారు. అది నిజ జాతక చక్రం. ఇక గ్రహముల స్ఫుటము జరిగిన తరువాత ఆ గ్రహాలు సంచరిస్తూ ఉంటాయి. గురుడు ప్రతి సంవత్సరము ఒక రాశిలోకి మారుతాడు. శని 2.5 సంవత్సరాలకు రాశి నుంచి రాశికి మారుతాడు. నువ్వు జన్మించిన సమయంలో ఉన్నటువంటి గ్రహముల యొక్క స్థితి, వాటి సంచారము వలన నీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అని చెప్పటం గోచార ఫలితాలు. ప్రతి ఉగాదికి నువ్వు వినేటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గోచార ఫలితాలు. అందుకే జాతకం చెప్పేటప్పుడు ఈ 5 రాశుల వారికి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారమే అని వారు చెప్పటంలో వారికి ప్రమాణం ఏమిటి? నీ జాతకం ఏమిటో వారికి తెలియదు. మరి వాళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారు అంటే, ఈ సంవత్సరము వృషభ రాశి వారికి గురుడు మొదట మేషంలో, ఆ తర్వాత వృషభంలో ఉంటాడు. ఇప్పుడు గురుడు వ్యయస్థానంలో ఉన్న కారణంగా అంత సత్ఫలితాలు అందుకోలేడు. ఈ సంవత్సరము మేషరాశి వారికి గురుడు మొదట మేషంలో ఉండి మే తరువాత వృషభంలోకి వస్తాడు. గురుడు మేషంలో ఉన్నప్పుడు మేషరాశి వారికి జన్మంలో ఉన్న గురుడు కాబట్టి అంత సత్ఫలితాలు ఇవ్వలేకపోవచ్చు. కానీ ద్వితీయ స్థానం అనేది కుటుంబ స్థానము, వాక్ స్థానము. గురుడు ధనకారకుడు, ద్వితీయ స్థానం ధనస్థానం కాబట్టి ద్వితీయంలో ఉన్న గురుడు అద్భుతమైన ప్రయోజనాలు అందజేస్తాడు. ఇది గోచారం ద్వారా తెలియజేసేది. మరి నిజ లగ్నాతు నీ గురుడు ఎక్కడున్నాడు? ఒక్కొక్కడికి ఒక్కొక్క స్థానంలో ఉంటాడు. ఫలితాలను చెప్పేటప్పుడు జాతకుడు రెండింటినీ చూసి జాతక చక్రాన్ని పరిశీలించి జ్యోతిష్యం చెప్పేవాడు ఫలితాలు చెప్పాలి. అందుకే గోచార ఫలితాలను 40-50% మనం విశ్వసించవచ్చు. కానీ నిజంగా ఏం జరుగుతోంది అనేది నిజ జాతక చక్రాన్ని చూసినప్పుడు మాత్రమే స్పష్టంగా నిర్దిష్టంగా చెప్పగలుగుతాం. జ్యోతిష్యం అనేదే ప్రాబబిలిటీ అని చెప్పుకున్నాం. మనం గ్రహముల సంచారాన్ని బట్టి కొంతమంది చెప్పగలుగుతారు. ఖచ్చితంగా ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలుగుతారు అంటే బ్రహ్మదేవుడు ఒక్కడే చెప్పగలుగుతాడు. శుద్ధోదన మహారాజుకి పుట్టేవాడు మహాచక్రవర్తో లేదా సన్యాసియో అవుతాడు అని దైవజ్ఞులు చెప్పారు. జరిగింది కదా. ఆయన అద్భుతమైనటువంటి బోధివృక్షం కింద జ్ఞానోదయం జరిగి మహాసన్యాసిగా మారాడు కదా. కంచి పరమాచార్య వారు జన్మించినప్పుడు గురువు గారు వచ్చి రాబోయే కాలంలో ఈయన ఒక మహా అద్భుతమైనటువంటి సన్యాసిగా మారి ధర్మాన్ని నిలబెడతాడు, అప్పుడు నేను నమస్కారం చేసే అదృష్టం దొరుకుతుందో లేదో అని బాలుడైనటువంటి పరమాచార్యకు బాల్యంలోనే ఉన్నప్పుడే నమస్కారం చేశారు. ఇలా ఉదాహరణలు అనేకం ఉన్నాయమ్మా జ్యోతిష శాస్త్రాన్ని విశ్వసించడానికి.